హలో గైస్, మన ఎన్టీఆర్ అని నటించిన దేవరా మూవీ రివ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం. నేను ఇప్పుడే థియేటర్లో షో ముగించుకొని ఇంటికైతే వచ్చాను భయ్యా. మూవీ అయితే చాలా బాగుంది. నేను ఈ మూవీలో ఉన్న స్పాయిలర్స్ని అయితే రివ్యూలు అయితే చేయను. రివ్యూలో నేను చెప్పేది మాత్రం పాజిటివిటీస్ నెగిటివిటీస్ మాత్రమే. ముందుగా ఈ మూవీలో పాజిటివిటీస్ వచ్చేసి ఏంటంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే సూపర్గా అయితే ఉండేది భయ్యా. 6 years తర్వాత సోలో మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్న డబుల్ యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. డబుల్ యాక్టింగ్ అంటే ఫేస్ ఆఫ్ అనేది ఏముండదు భయ్యా, ఊరికే యాక్టింగ్ అనేది చూపిస్తారు. డబల్ క్యారెక్టర్గా తండ్రి కొడుకుల క్యారెక్టర్ని అయితే చూపిస్తారు. ఈ క్యారెక్టర్స్ వచ్చేసి చాలా బాగా చూపించారు భయ్యా. ఇంకా మన విలన్ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే సూపర్గా అయితే ఉండిద్ది. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే జాహ్నవి కపూర్ గారిని ఎందుకు పెట్టారనేది కూడా నాకు అర్థం కాలేదు మూవీలో. ఇంకా ఈ మూవీలో ఆయుధ పూజ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉండిద్ది భయ్యా. ఇంకా వాళ్ళు చూపించినట్లుగానే ట్రైలర్లో రెడ్ సీ కూడా అయితే చూపిస్తారు కదా, ఆ సీన్స్ బాగుంటాయి. మళ్ళీ ఫైటింగ్ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉండిద్ది. మన అనిరుద్ధ్ అన్న అయితే బీజిఎంని అయితే ఇచ్చి పడేశారు భయ్యా. ఇంకా ఈ మూవీలో నెగిటివిటీస్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుండిద్ది, ఎక్కడ ల్యాగ్ లేకుండా చూపిస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా ల్యాగ్ అయినట్లు ఉండిద్ది భయ్యా. ఇంకా క్లైమాక్స్ వచ్చేసి ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పెట్టినట్లయితే ఈ మూవీ బాగుండిద్ది అనిపిస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ అన్న 6 years తర్వాత అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అయితే అందుకున్నారు భయ్యా. కొరటాల శివ గారికి కూడా ఈ మూవీతో ఒక రికార్డ్ని అయితే అందుకుంటారు అనిపిస్తుంది. నాకు ఇంకా అనిపిస్తుంది ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ని కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూపించినట్లయితే బాగుండిద్ది. షార్క్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుండిద్ది. ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దావూదీ సాంగ్ ఉంది అని ఎక్స్పెక్ట్ అయితే చేశారు కదా. ఈ మూవీలో దావూదీ సాంగ్ని అయితే ట్రిమ్ అయితే చేసేసారంట. అది ఎందుకో తెలియదు. మనకి ఫిలిం వాళ్ళు వచ్చేసి 2 days బ్యాకే అప్డేట్ని అయితే ఇచ్చారు, కానీ వీళ్ళందరికీ ఎవరికైతే తెలియదు దావూదీ సాంగ్ ఉందా లేదా అని. ఇంకా ఈ మూవీలో కొన్ని నెగిటివిటీ సీన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే లాగ్ అయితే అయిపోద్ది భయ్యా. ఓవరాల్గా ఈ మూవీ అయితే చాలా బాగుంది. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 3.5 out of 5. నాకైతే చాలా బాగా నచ్చేసింది భయ్యా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికైతే మాస్ ఫీస్ట్ అయితే వచ్చేసింది భయ్యా. అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంకా నాకన్నా ముందుగా ఎవరైనా సినిమా చూసినట్లయితే మీ రెస్పాన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.